హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల మే 2026 మీకు ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే కార్డ్స్ అయితే ఫస్టే ప్లేస్ చేయలేదండి. రీడింగ్లో ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి అసలు యూనివర్స్ ప్రకారం మీకు గైడెన్స్ ఏంటి అన్నది అయితే నేను మాట్లాడతాను. సో చాలా సింపుల్గానే రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. బట్ స్పెసిఫిక్గా కొన్ని ఆస్పెక్ట్స్ కోసం అయితే మాట్లాడాలి అని చెప్పే కార్డ్స్ అయితే ముందే డ్రా చేయలేదు. సో చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి మేష, సింహ, ధనుసు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్కి మిథున, తుల, కుంభరాశి ఉన్నాయి. ఫోర్త్ కార్డ్ సెట్కి కర్కాటక, వృశ్చిక, మీన రాశి ఉన్నాయి. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ మేష, సింహ, ధనుసు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు వచ్చే నెల అంటే మే 2026 మీకు ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో నేనైతే ముందుగా కార్డ్స్ ఏవి కూడా డ్రా చేయలేదండి. అంటే ఈరోజు రీడింగ్ ఎలా చేయాలి అనుకుంటున్నాను అంటే కెరియర్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది, ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది, రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది, హెల్త్ పరంగా ఎలా ఉంటుంది. సో వన్ గైడెన్స్ ఇలా చాలా సింపుల్గానే రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. అసలు చూద్దాం ఈ విధంగా రీడింగ్ చేస్తే మీలో ఎంతమందికి మీ సిచ్యువేషన్స్ మీద క్లారిటీ వస్తుంది అండ్ మీకు ఎంతవరకు సూట్ అయ్యే గైడెన్స్ దొరుకుతుంది అనేది. నెక్స్ట్ టైం మళ్ళీ డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను చెప్పినట్టుగా మీ 3 రాసులు మేష, సింహ, ధనుసు రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 కెరియర్ ఆస్పెక్ట్లో ఎలా ఉంటుంది, అసలు కెరియర్ ఆస్పెక్ట్లో మీరు ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది అయితే ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఒకటే చెప్తానండి. నెక్స్ట్ మంత్ మీకు మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తాయండి. కెరియర్ ఆస్పెక్ట్‌లో చాలా బావుంటుంది అని చెప్పొచ్చు. కొంచెం థింగ్స్ అనేవి పాజిటివ్‌గా చేంజ్ అవుతాయి. ఇప్పుడు మీలో ఎవరికైనా జాబ్ లేకపోయినా ఆర్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా? అసలు కెరియర్‌లోని చేంజెస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే చాలా గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా మీకైతే ఆపర్చునిటీస్ కనిపిస్తాయండి. ఎక్కడో కానీ మీ లైఫ్‌లో ఆ పాజిటివిటీ ఉన్నట్టుగా మీకు కూడా అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు కొంచెం ప్రయత్నాలనేవి గట్టిగా చేయండి. ఎందుకంటే డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈవెన్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినా సరే సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఎవరైనా అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నా లేకపోతే ఏదైనా కెరియర్ పాత్‌లో చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నా వర్కౌట్ అవుతుంది. అంటే కెరియర్ పరంగా మీకొక క్లారిటీ ఉండి మీరొకటి పాజిటివ్‌గా చెయ్యాలి, మీ లైఫ్‌లో కూడా మీరు ఇంప్రూవ్‌మెంట్ చూడాలి అనుకోని మీరు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్‌తో కానీ ఏదైనా చేస్తే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఎప్పుడైతే సన్ కార్డ్ వచ్చిందో చాలా పాజిటివ్‌గా నాకైతే అనిపిస్తుందండి. సో నేనేమనుకుంటున్నాను అంటే మీరు ఏదైనా సరే ట్రై చేస్తున్నట్టయితే మరికొంచెం కాన్ఫిడెంట్‌గా, మరికొంచెం స్ట్రాంగ్‌గా చేస్తే డెఫినిట్‌గా థింగ్స్ కూడా మీకు వర్కౌట్ అవుతాయి. మెయిన్ మీలో కొంతమంది ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతుంటారు. సో కంటిన్యూస్‌గా ఫెయిల్ అవ్వడం, లేకపోతే జాబ్స్ అప్లై చేస్తున్నా మీకు కాల్స్ రాకపోవడం, లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నా పెద్దగా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇలాంటివి జరుగుతున్నట్టయితే నెక్స్ట్ మంత్ మాత్రం కొంచెం ఫోకస్ చేయండి. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. మీకు ఏదో ఒక జాబ్ వస్తదండి. ఏదో ఒక రకంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ కెరియర్‌లో గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీలో ఎవరైనా ప్రమోషన్ కోసం కానీ, సాలరీ హైక్ కోసం కానీ వెయిట్ చేస్తున్నారు. లొకేషన్ చేంజెస్ ఐ మీన్ ట్రాన్స్‌ఫర్స్ ఇలాంటివి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థింగ్స్ అయితే మాత్రం పాజిటివ్‌గా షిఫ్ట్ అవుతున్నాయి కెరియర్ యాస్పెక్ట్‌లో. సో ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది.
నేను చెప్పాను కదండీ! థింగ్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయి. స్లోగా అయినా సరే ప్రోగ్రెస్ కనిపిస్తుంది కానీ, అసలు ప్రోగ్రెస్సే ఉండదనుకోవద్దు. పర్టిక్యులర్‌గా ఎవరైనా జాబ్ కోసం ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. లేకపోతే ఎప్పుడో ఎగ్జామ్స్ రాసారు. సో, ఇలాంటి వాటి రిజల్ట్ కూడా పాజిటివ్‌గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. ఐ మీన్ నెక్స్ట్ మంత్ మేలో మీకు చాలా బావుంది. కెరియర్ యాస్పెక్ట్‌లో మాత్రం మరికొంచెం మీరు ఫోకస్ చేసి, మరికొంచెం మీరు ప్రయత్నాలు చేయడం కానీ, ఫ్యామిలీ సజెషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ మీకెవరైనా మెంటర్‌లా ఉంటే వాళ్ళని గైడ్ చేయమనడం వల్ల కూడా మీరేంటంటే బెనిఫిట్ అవుతారండి. సో, కెరియర్ పరంగా మీరెవరైనా సజెషన్స్ తీసుకుంటే బెటరా? కాదా? అని ఆలోచిస్తున్నట్టయితే డెఫినెట్‌గా తీసుకోవచ్చు. మోస్ట్‌లీ ఫ్యామిలీ సజెషన్స్ తీసుకోవడం కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ చేస్తే ఇంకా బావుంటుంది. నాకు తెలిసినంత వరకు కెరియర్‌లో అయితే గ్రోత్ కనిపిస్తుందండి. మేబీ నేనేమనుకుంటున్నానంటే కొంచెం స్లోగా, స్టడీగా ఉండొచ్చు కానీ, బట్ డెఫినెట్‌గా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. సో, మీరైతే మీ ప్రయత్నాలు చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా సీరియస్‌గా ప్రయత్నాలు చేయకపోయినా ఇక్కడి నుంచి కొంచెం సీరియస్‌గా తీసుకొని చెయ్యండి. సో, మీలో ఎవరికైనా సరే కెరియర్‌లోని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటే లైక్ అంటే ఇది చేయాలి. ఫ్యూచర్‌లో ఎలా అయినా సరే మనం ఇలా ట్రై చేయడం బెటరు అని అనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే 1 ఆర్ 2 ఇయర్స్‌లోని ఇవి వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే కాన్ఫిడెంట్‌గా చేయండి. మీకు ఎవరిదైనా హెల్ప్ కావాలి అనుకున్నా మోస్ట్‌లీ ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్‌ని అడగండి. ఆ తర్వాత బయట వాళ్ళని అడగండి. మెయిన్ మీకెవరైనా మెంటర్స్‌లా ఉంటే వాళ్ళ సజెషన్స్ అయితే తీసేసుకోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే కెరియర్‌లో మాత్రం మీకు చాలా బావుందండి. మీరిప్పుడు ఏ ప్రయత్నాలు చేసినా మోస్ట్‌లీ మీకు వర్కౌట్ అవుతుంది. అట్‌లీస్ట్ వెంటనే వర్కౌట్ అవ్వకపోయినా సరే కొంత టైం తర్వాతైనా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ ఫినాన్సెస్ పరంగా కూడా మీకెలా ఉంటుంది, ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారికి నెక్స్ట్ మంత్ అంటే మే 2026 ఫినాన్షియల్‌గా ఎలా ఉంటుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. ఓకే. ఆల్రెడీ 2 కార్డ్స్ వచ్చేసాయి. సో, చూద్దాం. తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దండి. మనీ విషయంలోనేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనీ విషయంలో కాన్‌ఫ్లిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో, వ్యక్తులతో ఆర్గ్యూ చేయడం కానీ, వ్యక్తులతో ఫైట్ చేయడం కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి రావచ్చు. మేబీ అవి మీకిష్టం లేకపోయినా మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల మీరు కొన్ని ప్రాపర్‌గా కన్సిడర్ చేయకపోవడం వల్ల ఫినాన్షియల్‌గా కొంత స్ట్రెస్ కానీ, బర్డెన్ కానీ మీ మీద ఉంటుందండి. అంటే మీలో కొంతమంది ఇన్ టైమ్‌లో లోన్స్ అనేవి క్లియర్ చేయలేకపోవడం. ఓకే. డెవిల్ ఎనర్జీ కూడా బాటమ్‌లో వచ్చింది. సో, లోన్స్ అనేవి ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోవడం. మీరెవరికైనా మనీ ఇస్తే వాళ్ళు మీకు మనీ ఇవ్వకపోవడం, మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం. మనీ విషయంలోనేంటంటే కొంత ట్రబుల్ అయితే ఉంటుంది. మేబీ కెరియర్‌లో అయితే మంచిగానే ఉంది. కెరియర్‌లో అయితే చాలా స్ట్రాంగ్‌గా ప్రోగ్రెస్ కనిపిస్తుంది కానీ, ఫినాన్షియల్‌గా మాత్రం మంచిగా లేదండి. మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. మేబీ వ్యక్తులు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేసి మీ దగ్గర నుంచి మనీ కూడా తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఏది ఏమైనా సరే మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అండి. ఫినాన్షియల్‌గా మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చు. ఏమైనా సరే మీకు ఛాన్స్ ఉంటే ఫినాన్షియల్‌గా మీరు ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి అనుకుంటే, సో మీది ఫైర్ సైన్ కాబట్టి మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ కానీ, టైగర్ ఐ కానీ, సిట్రిన్ కానీ ఈ 3 బ్రేస్లెట్స్‌లో ఏదైనా కూడా వేర్ చేయొచ్చండి. ఈవెన్ కాంబినేషన్‌లో కూడా వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే, కొంచెం వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వ్యక్తులు మ్యానిప్యులేట్ చేసేవాళ్ళు కనిపిస్తున్నారు మీ కార్డ్స్‌లో. వ్యక్తులకి మీకు కొంచెం డిఫరెన్సెస్ అనేవి కూడా ఇక్కడ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, పర్టిక్యులర్‌గా ఎవరైతే బిజినెస్ డీలింగ్స్ చేస్తుంటారో, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండడం బెటర్ అండి. ఈ పర్టిక్యులర్ మే మంత్‌లో మాత్రం బిగ్ డెసిషన్స్ అయితే తీసేసుకోవద్దు. మనీ విషయంలోనేంటంటే కొంచెం స్లో డౌన్ అవ్వడం బెటరు. ఏవో పర్చేస్ చేసేయాలి, ఏదో ఇంపార్టెంటు అని డెస్పరేట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ టైంలో మీరు కొన్నింటికి ఎడిక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు తెలియకుండానే మీరేంటంటే ఎక్కువ మనీ కూడా స్పెండ్ చేయొచ్చు. కొంతమందికి షాపింగ్ అలవాటు ఉంటది. కొంతమందేంటంటే వ్యక్తులకి మనీ అడుగుతూ ఉంటారు. కొంతమందేంటంటే వ్యక్తులకి మనీ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే కొంచెం లగ్జూరియస్‌గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఫినాన్షియల్ లీకేజెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో, నేనేమనుకుంటున్నాను అంటే మీరు మనీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలా మేనేజ్ చేయాలి? ఏ విధంగా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనేది ప్రాపర్‌గా మీరు ప్లాన్ చేసుకొని థింగ్స్‌ని మీరు వర్కౌట్ చేసుకోవడం అనేది మంచిదండి. మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే డెఫినిట్‌గా మీరు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడకపోతే మాత్రం
ఇబ్బంది పడతారు. నెక్స్ట్ మంత్ మనీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వ్యక్తుల్ని ట్రస్ట్ చేయొద్దు. వ్యక్తులకి అంత ఈజీగా మనీ ఇవ్వద్దు. అలాగే వ్యక్తులకి ఒకవేళ మనీ ఇచ్చుంటే వాళ్ళతో ప్రాపర్‌గా మాట్లాడి అది సెటిల్ చేసుకోండి. వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యూ చేయొద్దు. ఒకవేళ మనీ విషయంలోని మీరు ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అనుకుంటే మీరు ఈ లాపిస్ లజూలి బ్రేస్లెట్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే నేనైతే క్లియర్‌గా మీకు ఒకటే చెప్తానండి. వ్యక్తుల విషయంలో అనే కాదు, మనీ విషయంలో మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మ్యాటరే. నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ మంత్ మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల మేబీ లాంగ్ రన్‌లో కూడా ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. సో, అందుకే మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే బెటర్ అండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏది కూడా రెక్లెస్‌గా చెయ్యొద్దు. కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా చేయడానికే చూడండి. సో, ఏవి పర్చేస్ చేస్తున్నప్పుడైనా వ్యక్తుల విషయంలో పర్టిక్యులర్‌గా ఈ మనీ డీలింగ్స్ ఏమైనా చేస్తున్నప్పుడైనా మీ జాగ్రత్తలో మీరుంటే అన్ని రకాలుగా మీకు మంచిది. సో, నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. సో, ఇప్పుడు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకు నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, మేష, సింహ, ధనుస్సు రాశి వారికి అసలు నెక్స్ట్ మంత్ అంటే మే 2026లో రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది? చూద్దాం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ అప్పటికప్పుడే మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవుతుంటారు. అప్పటికప్పుడే నెగెటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో కూడా మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మెంటల్‌గా మీరు స్టేబుల్‌గా ఉన్నారా? మీకు ఒక క్లారిటీ ఉందా లేదా చూసుకున్న తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవడం అయితే మంచిది. నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీరు కొంచెం ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ, రష్ అవ్వడం కానీ, ఏదో జరిగిపోవాలి అని కొంచెం డెస్పరేట్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి ఒక క్లారిటీతో బ్యాలెన్స్డ్‌గా ఆలోచించి మీరు అలా చెయ్యరు. ఎక్కడో అంటే మీకు థింగ్స్ అప్పటికప్పుడే వర్కౌట్ అవ్వాలి అనిపిస్తుంటది. అప్పటికప్పుడే వర్కౌట్ అవ్వేమో అనే ఫీలింగ్ వల్ల కూడా మీరేంటంటే ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి, మ్యాచెస్ చూస్తూ ఉంటారు. సో, ఇలా మ్యాచెస్ చూస్తున్నప్పుడు అంటే ఫ్రీక్వెంట్‌గా మ్యాచెస్ రావట్లేదు. వచ్చినా సరే మంచి మ్యాచెస్ రావట్లేదు. సో, మేబీ ఇప్పుడు వచ్చిన ఈ మ్యాచ్ మంచిదేమో. సో, మనం ఏంటంటే తొందరగా డెసిషన్ తీసుకోవడమే మంచిది. ప్రొసీడ్ అయిపోతే బెటరేమో అలా అనిపిస్తూ ఉంటది. సో, అలా మీరు తొందరపడిపోయి డెసిషన్ తీసుకోవచ్చు. అప్పటికప్పుడే మళ్ళీ మీకు అనిపించొచ్చు. ఎందుకు మనం తొందర పడుతున్నాం? మేబీ వెయిట్ చేయడం బెటర్ ఏమో అని. సో, ఇలా మీ ఎనర్జీస్ ఉండడం వల్ల మేబీ మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, రాంగ్ మూవ్ వేయడం కానీ జరగొచ్చండి. సో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం కొంచెం మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయడం మంచిది. మీరు ఏదైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తే బెటరు. ఎందుకంటే మీరు ఎంత బ్యాలెన్స్డ్‌గా ఉంటే సిట్యుయేషన్స్‌ని అంతగా మీ కంట్రోల్‌లోకి తీసుకురాగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది చాలా ఉంటది. రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం మీకు పేషెన్స్ అవసరం అండి. అండ్ ఇంకొకటేంటంటే, మీ ఎనర్జీస్ అనేవి కొంచెం అంటే అటు ఇటు అవుతూ ఉంటాయి కాబట్టి, మీకు తెలియకుండానే అప్పటికప్పుడే ఏదో ఒకటి మాట్లాడేయడం, అప్పటికప్పుడే ఏదో ఒకటి చేసేయడం లాంటివి కూడా జరుగుతాయి. తర్వాత ఇలా చేశానేంటి అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలాంటివి జరిగే పరిస్థితి ఉంది కాబట్టి, కొంచెం మాట్లాడేటప్పుడు, కొంచెం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆలోచించుకొని చేయడం అయితే మంచిది. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో. ఇంకొక కార్డ్ కూడా చూద్దాం. సో, కొంతమందికేంటంటే స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్‌కి పాసిబిలిటీ ఉందండి. మేబీ రీయూనియన్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. నేను చెప్తున్నాను గదా! మీ ఎమోషన్స్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేస్తే, కొంచెం మీకు ఆ పేషెన్స్ ఉండి సిట్యుయేషన్స్‌ని కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్‌కి పాసిబిలిటీ ఉందండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కొంతమందికి మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కానీ, మ్యారేజ్‌కి ఒక పాసిబిలిటీ కానీ కనిపిస్తుంది. అండ్ ఈ టైంలో కొంచెం ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతుంటాయి. యాక్చువల్‌గా మీది ఫైర్ సైన్. నార్మల్‌గా అయితే మీరు అంత ఎమోషనల్ పర్సన్ ఏం కాదు. బట్ కొంతమంది ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవ్వడం కానీ, స్ట్రగుల్ అయ్యి ఉంటారు కదా! మీలాంటి వాళ్ళకేంటంటే న్యూ బిగినింగ్స్ జరిగేసరికి చాలా ఎమోషనల్ అయిపోవడం కానీ, లేకపోతే ఎక్కడో అంటే తెలియకుండానే మీ ఎమోషన్స్ అనేవి ఫ్లడ్ అవుతూ ఉంటాయి. సో, మీరేంటంటే కొంచెం మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఈ టైంలో మీకు పాస్ట్ కూడా చాలా ఎక్కువగా గుర్తు రావడం, వ్యక్తులు బాగా గుర్తు రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించి సైన్స్ అనేవి మీకు వస్తూ ఉండడం లాంటివి జరుగుతాయి. అదేంటంటే యూనివర్స్ వేలో మీకు చెప్తూ ఉండడం అండి. లైక్ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. ఆర్ థింగ్స్‌లో చేంజెస్ కనిపిస్తాయి. ఇలా అంటే కొంచెం పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. బట్ డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు మాత్రం మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ప్రాపర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం కానీ అన్నీ చేయాలండి.
నేనేమనుకుంటున్నానంటే ఇఫ్ మీలో ఎవరికైనా నెక్స్ట్ మంత్ నుంచి మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తే కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అయితే పడుతుందండి. సో, అందుకే మీరేంటంటే రష్ అవ్వకుండా కొంచెం మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఇప్పుడు కొంతమందికి మ్యాచెస్ అనేవి చాలా కాలం నుంచి చూస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళకి మాత్రం నెక్స్ట్ మంత్ థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మ్యారేజ్ కూడా ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇంకా ఎవరైనా ప్లాన్ చేయకపోతే ప్లాన్ చేసుకుంటే మాత్రం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో న్యూ బిగినింగ్స్‌కి, గుడ్ చేంజెస్‌కి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, మీరైతే పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా. ఇంకా ఫైనల్‌గా హెల్త్ యాస్పెక్ట్‌లో కూడా ఒకసారి చూసేద్దాం. ఎలా ఉంటుంది? ఏంటి? అనేది. సో, మేష, సింహ, ధనుసు రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026లో హెల్త్ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది? సో, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. సో, మేబీ కొంచెం స్ట్రెస్ తీసుకోవడం కానీ, మెంటల్‌గా స్ట్రగుల్ తీసుకోవడం కానీ, అంటే హెల్త్ పరంగా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇఫ్ మీలో ఎవరైనా ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఎక్కడో కానీ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నట్టయితే ఇమ్మీడియేట్‌గా మెడికల్ సపోర్ట్ అయితే తీసేసుకోండి. ఈవెన్ మెంటల్‌గా సఫర్ అవుతున్నా మోస్ట్‌లీ మీరు కూడా హీల్ అవ్వడం కోసం అని చెప్పి ఎవరైనా స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్‌ని కన్సల్ట్ చేయడం అయితే మంచిది. ఈ రేకీ హీలర్స్ కానీ, టారో రీడర్స్ కానీ, ఇంకా ఎనర్జీ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఇఫ్ మీరు మెంటల్‌గా స్ట్రగుల్ తీసుకుంటున్నారు, మెంటల్‌గా సఫర్ అవుతున్నారు అంటే నార్మల్‌గా అయితే మీరు ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయొచ్చు. ఇఫ్ హెల్త్ పరంగా మీరు ఏమైనా డిస్టర్బెన్స్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే మాత్రం ఇమ్మీడియేట్‌గా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నాను అంటే మీరు ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కానీ, ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవడం కానీ, మోస్ట్‌లీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్‌కే ప్రయారిటీ ఇవ్వండి. బయట ఫుడ్‌నైతే చాలా వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేట్ నైట్స్ కూడా ఎవేక్‌గా ఉండొద్దు. అండ్ ఇంకొకటేంటంటే ఓవర్ థింక్ చేయొద్దు. బయట కూడా ఎక్కువ తిరగొద్దు. ఐ మీన్ కొంతమందేంటంటే అలా అదే పనిగా బయటే ఉంటారు. సో, అలా కూడా ఎవరు చెయ్యొద్దండి. ఎందుకంటే బయటకి మీరు వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఎనర్జీస్ అనేవి ఉంటాయండి. ఏ ఎనర్జీ వల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అవుతారు, అవి ఏ విధంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయో మీకు కూడా తెలీదు కాబట్టి, సో, ఎక్కువ బయటకి తిరగడం అయితే మంచిది కాదు. మెయిన్ నెక్స్ట్ మంత్ మాత్రం కేర్ తీసేసుకోండి. అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం హాట్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు కాబట్టి హీట్ స్ట్రోక్ తగలకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికైతే ట్రై చేయండి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం కాన్షియస్‌గా ఉండండి. తీసుకునే ఫుడ్డే కాదు, లైఫ్ స్టైలే కాదు. అసలు అంటే ఎంతవరకు కేర్ తీసుకుంటున్నారు, ఇవన్నీ టైమ్ టు టైమ్ చెక్ చేసుకోండి. ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే స్టిల్ కేర్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ కూడా యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. డెఫినిట్‌గా మీ మీద మీరు కేర్ తీసుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి. నేనేమనుకుంటున్నాను అంటే, మీరేం చేస్తున్నారు? మీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? అసలు మీరు ఎంతవరకు కాన్షియస్‌గా ఉంటున్నారు అనేది చెక్ చేసుకోండి. ఈ విషయంలో మీకెవరైనా ఏవైనా సజెషన్స్ ఇస్తున్నా మోస్ట్‌లీ అవి వినడానికే ట్రై చేయండి. అండ్ మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. డెఫినిట్‌గా హీల్ అవుతారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇబ్బంది ఉండదు అని నేను చెప్పను. బట్ డెఫినిట్‌గా హీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ మీరు ప్రాపర్ కేర్ కానీ తీసుకుంటే ఇదైతే అంత సీరియస్ ఏం కాదు. సో, మీ జాగ్రత్తలో మీరు ఉండడం అయితే మంచిది. యూనివర్స్ అందుకే ఈ విధంగా అయితే గైడ్ చేస్తుంది. ఏది ఏమైనా సరే నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ మాత్రం మెయిన్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం బెటర్‌గా అయితే ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏదేమైనా సరే మీ మీద మీరు ఆ కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, చూద్దాం అసలు ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది. సో, ఈ మేష, సింహ, ధనుసు రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 ప్రకారం ఫైనల్‌గా యూనివర్స్ ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో, పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే నెక్స్ట్ మంత్ కొంచెం మీరు వల్నరబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఎక్కడో మీ లైఫ్‌లో కొన్ని మీరు అనుకున్నట్టుగా ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా మీరేంటంటే చాలా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అనుకోని కొంచెం మీరు ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ జర్నీలోని మీరేంటంటే కొంచెం లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, మీకెవరు సపోర్ట్ చేయట్లేదు, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరేంటంటే ఇక్కడ సింగిల్‌గా ఫైట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే మీకొస్తది. సో, దీనివల్ల కొంచెం మీరు సాడ్‌గా ఫీల్ అవ్వడం కానీ, డిఫికల్ట్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కటైతే మీరు అర్థం చేసుకోవాలండి. అదేంటంటే యూనివర్స్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ మీది అంటే అది మీకెలా అయినా దొరుకుతుంది. ఇఫ్ మీది కానప్పుడు మీరేమి చేయలేరు. సో, కొన్ని అలానే మీ లైఫ్‌లో ఉంటాయి. కొన్ని జరుగుతూ ఉంటాయి మీ ఫేవర్‌లోనే. కొన్ని మాత్రం
ఇంకా ఎక్కడో అంటే మీరు అనుకున్నంత ఈజీగా సెట్ అవుతాయి, థింగ్స్ వర్కౌట్ అయిపోతాయి, ఆర్ ఈజీగా సెటిల్ అయిపోతారు అని అనుకోవడానికి లేకుండా ఉంటాయి. ఎందుకంటే యూనివర్స్ ఏది కూడా ఒక పర్సన్కి అంత ఈజీగా ఆఫర్ చేయదు. సో వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉంది, కమిట్మెంట్ ఉంది అన్ని చెక్ చేసిన తర్వాతే వాళ్ళు డిజర్వ్ చేస్తారంటే ఇస్తుంది. సో అందుకే కొన్ని మీకు ఈజీగా జరిగినప్పటికీ కొన్ని మాత్రం ఇంకా మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో కూడా మీరు స్ట్రాంగ్గా మీకు లైఫ్ ఎంతవరకు ఆఫర్ చేస్తుందో అవన్నీ మీరు ఎంబ్రేస్ చేసుకోవడానికి, మీ లైఫ్ని మీరు బెస్ట్ వేలో చెరిష్ చేసుకోవడానికి మాత్రం మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం మీరు ఆ సఫరింగ్ అయితే తీసుకుంటారు. అది ఎందుకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయండి అంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు వచ్చే నెల అంటే మే 2026 మీకు ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తే మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే కెరియర్ ఆస్పెక్ట్లో ఎలా ఉంటుంది అనేది నేను కార్డ్స్ డ్రా చేస్తాను. అది చెప్పిన తర్వాత ఫినాన్సెస్, తర్వాత రిలేషన్షిప్, తర్వాత హెల్త్, ఫైనల్గా యూనివర్స్ అడ్వైస్ ఏంటి, ఇలా నేను ఏంటంటే చూసి మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. సో చూద్దాం. సో ఈ వృషభ, కన్య, మకర రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 కెరియర్ ఆస్పెక్ట్లో ఎలా ఉంటుంది, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది, సో చూద్దాం. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీరు పాస్ట్లో కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేశారండి. లైక్ ఏంటంటే మీలో కొంతమంది జాబ్ కోసం కంటిన్యూస్గా ట్రై చేస్తున్నారు. మేబీ మీకు జాబ్ ఉండొచ్చు, బట్ జాబ్ ఉన్నా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. సో మీరు ఎందుకో కానీ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి జాబ్ అయితే రావట్లేదు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా పెద్దగా వాళ్ళకి ఛాన్సెస్ రావట్లేదు. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా పెద్దగా గ్రోత్ కానీ ఆర్ వాళ్ళు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ కానీ వాళ్ళకైతే లేదు. అసలు మీకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇలానే ఉంటుందా అని కూడా అనిపిస్తుంది. ఈవెన్ అబ్రాడ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి అంటే మొత్తానికి కెరియర్ అయితే మాత్రం అనుకున్నంత హోప్ఫుల్గా లేదండి. అనుకున్నంత గ్రోత్ అయితే ఏం లేదు. సో దీనివల్ల మీరు ఎక్కడో నెగిటివ్గా ఫీల్ అవ్వడం కానీ ఇంకా లైఫ్ ఇలానే ఉంటుందేమో అనుకొని మీకు అనిపిస్తుంది. సో మిమ్మల్ని మీరు ఏంటంటే కన్విన్స్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో డెఫినెట్గా మీరు ఏంటంటే నెక్స్ట్ మంత్ మీ ప్రయత్నాలు అయితే మీరు కొంచెం కాన్ఫిడెంట్గా చేయాల్సి ఉంటుంది. అండ్ చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని మార్పులు అయితే రావాలి. ఎప్పుడూ ఒకే పద్ధతిలో ప్రయత్నాలు చేసినా సరే థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వవు. సో డెఫినెట్గా మీరు ఏంటంటే కొంచెం మార్చుకొని మీ ప్రయత్నాలు మీరు చేయడం వల్ల కొన్ని చేంజెస్ అయితే రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుందండి. బట్ నేనైతే ఒకటి చెప్తాను, మీరు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వెంటనే మీకేమి అంటే వర్కౌట్ అయిపోవు థింగ్స్. కొంచెం డిఫికల్టీస్ అయితే ఉంటాయి. బట్ అట్లీస్ట్ మీరు కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టేసి మీరు కొన్ని ప్రయత్నాలు అనేవి కాన్ఫిడెంట్గా చేస్తున్నప్పుడు చేంజెస్కి అయితే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే 100% అందరికీ థింగ్స్ వర్కౌట్ అవుతాయని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ వర్కౌట్ అవుతాయి, మనం ఇలా కాకుండా ఇంకొకలాగా చేస్తే బాగుంటుంది అనుకుని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం కెరియర్లోని అంటే కొంచెం డిఫికల్టీస్ అయితే ఉంటాయి. బట్ డెఫినెట్గా స్లోగా ఇంప్రూవ్మెంట్ కానీ చేంజెస్ కానీ కనిపిస్తాయి. నేనేమనుకుంటున్నాను అంటే కెరియర్ పరంగా మీరు ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వడం కానీ ఎక్కువ నెగిటివ్గా తీసుకోవడం కానీ అలాంటివి చేయొద్దు. మీ వైపు నుంచి మీరు ఫెయిర్గా ఏదైతే చేయాలో మీకు ఎంతవరకు క్లారిటీ ఉంటుందో అంతవరకు మీరు చేయాల్సింది కానీ చేస్తే డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ నెక్స్ట్ మంత్ వెంటనే మీకు ఇంప్రూవ్మెంట్ కానీ వెంటనే చేంజెస్ అయితే కనిపించవండి. కానీ మీరు కంఫర్ట్ జోన్లో ఉండి నాకు ఇలానే ఉండాలి, నేను ఇదే చేయాలి, లేకపోతే నేను ఇలానే ప్రయత్నాలు చేస్తాను అన్నట్టు కాకుండా కష్టపడడానికి కొన్ని ఎక్కడ మార్చుకోవాలి, ఎలా మార్చుకుంటే మీరు బెనిఫిట్ అవుతారు అవి చూసుకొని మీ ప్రయత్నాలు మీరు చేస్తే వెంటనే నేను చెప్పినట్టు థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి మీరు స్లోగా అయినా సరే బయటకి వస్తారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ ఇక్కడ మీ ఎఫర్ట్స్ని చూడాలి అనుకుంటుందండి. మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే మీలో కొంతమంది ఉంటారు, మేము 100% ఇస్తున్నామండి, డెఫినెట్గా థింగ్స్ అనేవి అయితే మాకు వర్కౌట్ అవ్వాలి, బట్ ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు, బ్యాడ్ లక్ వల్ల అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇంకా మీరు ఏంటంటే యూనివర్స్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయలేకపోతున్నారు. అందుకే మీరు ఏంటంటే స్టక్ అయిపోతున్నారు. మేబీ మీ అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంటే, మీకు ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మీరు ఈ సిచ్యువేషన్ నుంచి తొందరగా బయట పడతారేమో. సో అందుకే మీరు ఒకసారి ఆలోచించి మీ ప్రయత్నాలని మార్చుకొని చేస్తే బెటర్ అండి. సో నేనేమంటున్నానంటే నెక్స్ట్ మంత్ కెరియర్ పరంగా ఏ డెసిషన్స్ తీసుకోవద్దు, సైలెంట్గా ఉండండి అనట్లేదు. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు మీరు మార్పులు చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. చేస్తేనే మీరు
తొందరగా బయటపడతారు. తొందరగా మీకు ఏదో ఒక సొల్యూషన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఫినాన్సెస్ పరంగా కూడా యూనివర్స్ మీకు ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ వృషభ, కన్య, మకర రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 ఫినాన్సెస్ పరంగా ఎలా ఉంటుంది, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ మనీ విషయంలో మీరు ఏదైనా ఒక వేలో కానీ ఆలోచిస్తున్నట్టయితే ముందు మీ ఆలోచన విధానం మార్చుకోవాలండి. మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం మానేయాలి. ఇప్పుడు ఫినాన్షియల్‌గా మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వద్దొద్దు, అలా మనం చేయకూడదు. లేకపోతే ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఆ వేరే వ్యక్తులకు అలా జరిగింది. సో అలా కాకుండా మీరు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అసలు మీకెంత క్లారిటీ ఉంది? సో అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల నిజంగానే మీరు బెనిఫిట్ అవుతారా లేదా? ఒకవేళ బెనిఫిట్ అయ్యేటట్టుంటే ఎప్పటికవుతారు? ఎలా వర్కౌట్ అవుతది? సో, ఇలా మీరు ఆలోచించాలండి. అంటే మీరు ఒక పర్స్‌పెక్టివ్‌లో థింక్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్ మీకు ఒక విధంగా అర్థమవుతున్నాయి. బట్ మీ పర్స్‌పెక్టివ్ అనేది మీ సిట్యుయేషన్స్‌కి సూట్ అవ్వట్లేదు. అంటే మీరు ఒకలా ఆలోచిస్తున్నారు. బట్ ఫినాన్షియల్‌గా మీరు డెసిషన్స్ తీసుకోవాల్సిన దగ్గర ఇంకొకలా తీసుకుంటే ఫినాన్షియల్‌గా కొంత స్టెబిలిటీ కనిపిస్తుందండి. నేనేమనుకుంటున్నాను అంటే మిమ్మల్ని మీరు కొన్ని విషయాల్లో కన్విన్స్ చేసుకోవడం కానీ, ఇలానే చేయాలి అని కాకుండా సిట్యుయేషన్ ప్రకారం మీకెక్కడి వరకు ఛాన్స్ ఉంది, మీరేం చేస్తే బావుంటుందో చూసుకొని మీరు ప్రయత్నాలు చేయడం అయితే బెటర్. సో వాళ్ళు చేయలేదు, మనము చెయ్యొద్దు అంటే వ్యక్తులతో కంపేర్ చేసుకోవద్దు. అలా అని చెప్పి ఈ విషయంలో మీరు వేరే వ్యక్తుల సజెషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనీ విషయంలో మాత్రం మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు? మనీ విషయంలో మీకు ఏం చేస్తే బెటరు? ఇప్పుడు మీ సిట్యుయేషన్ ఒకలాగా ఉండొచ్చండి. వేరే వ్యక్తులది ఇంకొకలా ఉండొచ్చు. సో వాళ్ళని మీరు సజెషన్స్ అడగడం వల్ల మీరు బెనిఫిట్ అవ్వరు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీ సిట్యుయేషన్ బట్టి మీకు ఎక్కడ బావుంది? ఎక్కడ బాగోలేదు? సో మీరేం చేస్తే బావుంటుంది? ఇలా కొన్ని ఆలోచించుకొని కొంచెం కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకుంటే మాత్రం ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ కనిపిస్తుందండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ టైంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఎందుకు? అంటే అలాంటిది చేయడం వల్ల మీకేంటి బెనిఫిట్? సో దీనివల్ల మీరు ఏమైనా సరే గ్రోత్ ఆర్ చేంజెస్ చూస్తారా? ఇలా ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు ముందుకు వెళ్ళడం మంచిది. మీకొక క్లారిటీ లేకుండా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. కొంతమందికుండే బ్యాడ్ హాబిట్ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ లేకపోయినా వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అలా ఎవరు కన్విన్స్ చేసుకోవాలని ట్రై చేయొద్దు. అన్నీ ఆలోచించి ప్రతిదీ కన్సిడర్ చేసిన తర్వాత మీకొక క్లారిటీ వచ్చిన తర్వాత చేస్తే మాత్రం ఫినాన్షియల్‌గా లీకేజెస్ అనేవి స్టాప్ అవుతాయి. అండ్ ఫినాన్షియల్‌గా కొంచెం గ్రోత్ కూడా కనిపిస్తుందండి. నెక్స్ట్ మంత్ మనీ విషయంలో మీరు ఏ డీలింగ్స్ అయినా చేయొచ్చు. కానీ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత, మీరు చూసే పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకున్న తర్వాత కానీ చేస్తే బావుంటుంది. మెయిన్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే వ్యక్తులకి డబ్బులిస్తున్న దగ్గరే కాదు, వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుంటున్న దగ్గరే కాదు. ఏదో వాళ్ళకి మీకు కనెక్షన్ ఉంది. ఏదో అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు అని కాకుండా సిట్యుయేషన్స్ బట్టి ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? ఇలా అన్నీ కన్సిడర్ చేసుకొని మీరేదైనా చేయడం వల్ల మీరెక్కువ బెనిఫిట్ అవుతారు. ఫినాన్షియల్‌గా అయితే కొంచెం న్యూట్రల్‌గా ఉందండి. సో, తీసుకునే డెసిషన్స్ బట్టే ఔట్‌కమ్ అనేది అటు ఇటు చేంజ్ అవుతది. సో, మనీ విషయంలోనేంటంటే మీకు క్లారిటీ ఉన్న తర్వాతే మీరు ఏదైనా చేయడం అయితే మంచిది. ఏదైనా పర్చేస్ చేయాలన్నా ఆర్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, ఏదైనా ప్లాన్ చేస్తున్నా ఇంతేనండి. వ్యక్తుల విషయంలో కూడా ఇంతే. మీరు వ్యక్తుల నుంచి కూడా ఈ టైంలో ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి, సో, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ సిట్యుయేషన్స్ మీకు తెలుసు కాబట్టి మీరేంటంటే ఎక్కువ ఏది ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. వాళ్ళు గుడ్ పర్సన్స్ అయితే మాత్రం మీరు దాని కోసం కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో, నెక్స్ట్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా చూద్దాం. సో, ఈ వృషభ, కన్య, మకర రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ ఎలా ఉంటుంది? అసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం.
సో, నేనైతే ఒకటే చెప్తానండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. కొంచెం మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు మీ పర్సన్‌కి మధ్యలో కాన్‌ఫ్లిక్ట్స్ రావడం కానీ, కొంచెం డిఫరెన్సెస్ రావడం కానీ, సో, దీనివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం కానీ, మెంటల్‌గా కొంత స్ట్రగుల్ తీసుకోవడం కానీ, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా మ్యానిప్యులేట్ చేయడం కానీ, మీరే మ్యానిప్యులేట్ అవ్వడం కానీ, మీ థాట్సే కొంచెం నెగెటివ్‌గా ఉండడం. లైక్ ఏంటంటే, ఈ టైంలో మీరు మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. దానివల్ల కొంత కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నానంటే, ముందే మీ పర్సన్ కొంచెం నెగెటివ్, ముందే మీ పర్సన్ అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు అంటే, వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే, ఇది మీ మెంటల్ స్టేట్‌నయితే ఎఫెక్ట్ చేస్తుందండి. నేనైతే ఒకటే చెప్తాను. రిలేషన్‌షిప్‌లో మాత్రం పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈవెన్ మీలో ఎవరైనా సరే మ్యారేజ్ ట్రయల్స్ చేస్తున్నారు. లైక్ మ్యాచెస్ చూస్తున్నారు అంటే, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే, కొంచెం రాంగ్ మ్యాచెస్ రావడం కానీ, ఆర్ మీకు సూట్ అవ్వని మ్యాచెస్ రావడం కానీ, దానివల్ల కొంచెం కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి రావడం కానీ, ఇలాంటి వాటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. అన్నీ చెక్ చేసుకోండి. రష్ అవ్వద్దు. అండ్ రిలేషన్‌షిప్‌లో కొంతమంది ప్రెగ్నెన్సీని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ ఫ్యామిలీ అనేది గ్రో అవుతూ ఉంటది. ఇది ఒక పాసిబిలిటీ అండి. బట్ అంటే మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో మాత్రం థింగ్స్ అనేవి కొంచెం ఎలా ఉంటాయి అంటే ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉంటాయి. కొంచెం డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర కూడా అంటే మీరు ఎంత వరకు ఉండాలి? మీ లిమిట్ ఏంటి? ఆ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉందో చూసుకొని కొంచెం జాగ్రత్త పడడం అయితే మంచిది. సో, ఈ టైంలో ఏమైనా సరే ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ రాకూడదు అనుకుంటే మీరు క్రిస్టల్స్ ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే టర్కాయిజ్ యూజ్ చేయొచ్చు. లాపిస్ లజులి, సోడాలైట్ లాంటి ఏవైనా సరే థ్రోట్ చక్ర క్రిస్టల్స్ అయితే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. రిలేషన్‌షిప్‌లో ఆ పీసు, హార్మోనీ ఉండాలి అనుకుంటే రోజ్ క్వార్ట్జ్, రోడోనైట్ లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. కాంబినేషన్‌లో కూడా వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, క్రిస్టల్స్ గురించి ఇంకా మీకేమైనా డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బట్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం జాగ్రత్త తీసుకోండి. అండ్ ఈ టైంలో ఎవరు కూడా రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఒక న్యూ పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ అలాంటివి కూడా చేయొద్దండి. ఎందుకంటే ఈ మే మంత్‌లో సిట్యుయేషన్స్ ఎలా కనిపిస్తున్నాయంటే, ఒకవేళ మీరు ఏదైనా రీయూనియన్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తే, వాళ్ళకి మీకు కాన్‌ఫ్లిక్ట్స్ అవ్వడానికి, వాళ్ళు ఇంకా ఏవైనా బిగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అందుకే మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈవెన్ నేను చెప్పినట్టుగా న్యూ రిలేషన్‌షిప్‌లో కూడా మేబీ మీరు రైట్ పర్సన్స్‌నే మీట్ అవుతారు అని గ్యారంటీ లేదు. సో, ఈ టైంలో సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని మీరు న్యూర్చర్ చేసుకోండి. మీకు మీరు ఆ వాల్యూ ఇచ్చుకోండి. మీకోసం మీరెప్పుడైతే చూసుకుంటారో, మీకు ఆ మెంటల్ పీస్ ఎప్పుడైతే దొరుకుతుందో, మీ లైఫ్‌లో మీరు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఒక రైట్ ట్రాక్‌లో వెళ్తారు. బట్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి, కొంచెం జాగ్రత్తగానే మీరు ఉండడం అయితే మంచిదండి. అండ్ హెల్త్ పరంగా కూడా మీకు ఎలా ఉంటుంది, ఏంటి అన్నదైతే చూద్దాం. సో, ఈ వృషభ, కన్య, మకర రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 ఎలా ఉంటుంది హెల్త్ యాస్పెక్ట్‌లో? అసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, నేనైతే ఒకటే చెప్తానండి. హెల్త్ విషయంలోనేంటంటే మీరు ప్రాపర్ కేర్ తీసుకున్నంత వరకు ఏ ప్రాబ్లమ్ లేదు. చాలా స్ట్రాంగ్‌గానే ఉంటారు. చాలా హెల్తీగానే ఉంటారు. మోస్ట్‌లీ ఎక్స్‌టర్నల్‌గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అయితే ఉండదు. బట్ కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగొచ్చు. అంటే హెల్త్ పరంగా మీరు ఫేస్ చేసే ఇష్యూస్ నెక్స్ట్ మంత్ పెద్దగా అయితే ఏమి ఉండవు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాత్రం కొన్ని జరగొచ్చు. అందుకే రోడ్ మీద వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళడం కానీ, కొంచెం ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వర్క్ చేయడం కానీ, ఏవైనా కొంచెం అంటే షార్ప్ మెటల్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం కానీ, హెల్త్ పరంగా కూడా తీసుకుంటున్న ఫుడ్ కొన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ నేను ఇందాక వేరే కార్డ్ సెట్ వాళ్ళకి కూడా ఇదే చెప్పాను. నెక్స్ట్ సమ్మర్ సీజన్ కాబట్టి హీట్ స్ట్రోకు అలాంటి ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఎందుకంటే హెల్త్ పరంగా అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. ఈవెన్ మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఫేస్ చేసినా ఇప్పుడైతే కొంచెం బెటర్‌గానే ఉంటారు. హీల్ అవుతారు. మీకు కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది. కాకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగడానికి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. అలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగకూడదు అంటే మీరు కొన్నింటికి దూరంగా ఉండడం కానీ, కొన్ని విషయాల్లో ప్రాపర్‌గా కేర్ తీసుకోవడం కానీ, మీకోసం మీరు ఆలోచించుకోవడం కానీ ఇంపార్టెంటు. సో, ఇలా హెల్త్ పరంగా మీరు కొంచెం కేర్ తీసుకోవడం వల్ల కొన్ని అవాయిడ్ చేయగలుగుతారు. సో,
సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా సో ఇప్పుడు డే టు డే లైఫ్లోని చాలా యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతున్నప్పుడు ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటివి అవాయిడ్ చేయగలుగుతారు. సో మీరేంటంటే అందుకే హెల్త్ ఇష్యూస్ని అవాయిడ్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరగకూడదు అనుకుంటే మాత్రం స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడం కానీ, బర్డ్స్కి వాటర్ ఆర్ ఫుడ్ ఏదైనా ఫీడ్ చేయడం కానీ ఇలాంటివి చెయ్యండి. సో దానివల్ల కొంచెం ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. అండ్ అసలు ఇంకా చూద్దాం ఫైనల్గా యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో ఈ టైంలో ఏంటంటే ఏదో యాక్షన్ తీసుకోవాలి, మీ లైఫ్లో ఏదో చేసేయాలి అని అంటే అలా రష్ అవ్వడం కంటే కూడా కొన్ని కన్సిడర్ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అర్థం చేసుకొని అప్పుడు మీరు యాక్షన్ తీసుకోవడం బెటర్ అండి. అంటే కంప్లీట్గా సైలెంట్గా ఉండండి, కంప్లీట్గా రెస్ట్ తీసుకోండి, సో ఏది చెయ్యొద్దు ఇది కాదు, చెయ్యండి, చెయ్యాల్సిన అవసరం ఉంది. మీ కార్డ్స్ ముందు చూసిన ప్రకారం అయితే అది ఇంపార్టెంట్. కానీ కొన్ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, కొన్ని కరెక్ట్‌గా కన్సిడర్ చేసుకొని, కొంచెం టైం తీసుకొని, అప్పుడు మీరేదైనా చేయడం వల్ల థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి. బట్ మీరేదైనా రష్ అయ్యి ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే అది వర్కౌట్ అవ్వదు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరొకటి కరెక్ట్‌గా ప్లాన్ చేసినప్పుడు, మీరు ప్రయత్నాలు చేయగానే ఆటోమేటిక్‌గా అది జరిగిపోతుంది. దానికి రీజన్ ఏంటి అంటే యూనివర్స్ మీరు కరెక్ట్ చేస్తున్నారు. సో, మీరు కరెక్ట్ పాత్‌ని చేసుకున్నారు కాబట్టి, ఇదే కరెక్ట్ టైము అని చెప్పి మీకు ఆ ఛాన్స్ ఇస్తుంది. సో, దానివల్ల మీకు థింగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా వర్కౌట్ అయిపోతూ ఉంటాయి. బట్ మీరు రష్ అయిపోయినా కొన్ని వర్కౌట్ అవ్వవు. దానికి రీజన్ ఏంటంటే మీరు కొన్ని కన్సిడర్ చేయకుండా చేయడం వల్ల. సో, అందుకే మీరేంటంటే అసలు మీ డ్రీమ్స్ ఏంటి? మీరేం చేయాలనుకుంటున్నారు? మీ డెస్టినేషన్ ఏంటో మీకు తెలిస్తే దాని ప్రకారం మీరు ఎంతవరకు కరెక్ట్‌గా థింగ్స్‌ని అర్థం చేసుకొని, కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారో చూసుకొని, మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే డెఫినిట్‌గా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే చేంజెస్ అయితే మీకు కనిపిస్తాయి. బట్ మీరు కొన్ని కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళిన దాన్ని బట్టి ఉంటుంది. సో, యూనివర్స్ మీకు సపోర్ట్ చేయట్లేదని మాత్రం అనుకోవద్దు. యూనివర్స్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు కరెక్ట్‌గా అప్రోచ్ అయితేనే మీకు సపోర్ట్ చేస్తుంది. అప్పుడే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు కొన్ని కరెక్ట్‌గా అనుకోనప్పుడు మీరు ముందుకు వెళ్ళినా ఇక్కడేం జరగదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే మే 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. ఫస్ట్ అయితే ఈ మిథున, తుల, కుంభరాశి వారికి కెరియర్ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది నెక్స్ట్ మంత్ అనేదైతే చూద్దాం. సో మిథున, తుల, కుంభరాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 కెరియర్ ఆస్పెక్ట్ లో ఎలా ఉంటుంది, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో మీ లైఫ్ లో ఒకవేళ మూమెంట్ లేదు, పెద్దగా చేంజెస్ రావట్లేదు, కెరియర్ అలానే ఉంది అని మీరు అనుకుంటే కెరియర్ లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. మూమెంట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కానీ మీకు అది నిజంగా కావాలా, ఆ ఆపర్చునిటీ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవాలి. లేకపోతే మీకు వచ్చిన ఆపర్చునిటీ వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే యాక్చువల్ గా పర్టికులర్ గా మీలో ఎవరైనా సరే కెరియర్ లో గ్రోత్ కనిపించట్లేదు, లేకపోతే కెరియర్ పరంగా మీరు ఎన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నా మీకు ఛాన్సెస్ రావట్లేదు, ఆర్ మీరేంటంటే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు. సో ఎక్కడ మీకు ఆపర్చునిటీ అనేది రావట్లేదు. అంటే మొత్తానికి కెరియర్ లోని ఏదో బ్రేక్ ఉంది. మీరు అది కరెక్ట్ చెయ్యాలి, దాన్ని వర్కౌట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. సో వర్కౌట్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటే ఇప్పుడు మీకు క్లియర్ గా చేంజెస్ కనిపిస్తాయండి. మీ కార్డ్స్ ప్రకారం అయితే మూవ్‌మెంట్ చాలా ఫాస్ట్ గానే ఉంది. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కరెక్ట్ గా కానీ డిసైడ్ అవ్వకపోతే మాత్రం ఇది వచ్చినట్టే వచ్చి పోవచ్చు. లేకపోతే ఇది వచ్చినా వర్తీ అవ్వకపోవచ్చు. అంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారండి. సో మీకు ఏ జాబు రావట్లేదు. సో ఏదో ఒకటి రావాలి, ఎలానో ఒకలాగా రావాలి అనుకొని మీరు ప్రయత్నాలు కానీ చేస్తున్నట్టయితే వస్తది. కానీ వచ్చింది మీకు పెద్దగా సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు. ఆర్ మీరేంటంటే వచ్చినా సరే లాస్ట్‌లో మిస్ చేసుకోవచ్చు. లేదా మీరే డ్రాప్ చేసేయొచ్చు. ఇలా ఏదైనా నెగెటివ్‌గా జరగొచ్చు.
సో మీరేంటంటే ప్రాపర్‌గా కొన్ని కన్సిడర్ చేసి మీకేం కావాలి? మీరు నిజంగా అదే కోరుకుంటున్నారా? మరి మీ వైపు నుంచి మీరు ఎంతవరకు కరెక్ట్‌గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఇలా కొన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే కెరియర్‌లోని గ్రోత్ కనిపిస్తుందండి. సో నేనొకటే చెప్తాను. మీరొక బిజినెస్ స్టార్ట్ చేసినా ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ప్లాన్‌తో ఉన్నా సరే రష్ అవ్వద్దు. ఎందుకంటే మీరు రష్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మాత్రం మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కొంచెం చేంజెస్ కానీ కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది పెద్ద హోప్ అనేది తీసుకురాకపోవచ్చు. కొంచెం సిట్యుయేషన్స్ అనేవి ఛాలెంజింగ్ గానే ఉండొచ్చు. అందుకే మీరేంటంటే కొంచెం ఆలోచించుకొని మీకు ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు ఏదైనా చేయడం మంచిది. మీరేం చేస్తారు అంటే నెక్స్ట్ మంత్ మాత్రం కొన్ని ఆలోచించుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎమిథీషన్ అయినా యూజ్ చేయొచ్చు. క్లియర్ క్వాడ్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. సో ఒకటి చెప్తాను. వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులకి మీకు కాన్‌ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా అంటే కెరియర్ పరంగా కొంచెం వ్యక్తులతో డీల్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు కదా! మీరేంటంటే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళకి మీకు ఎక్కడో కొంచెం కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, కొంచెం డిఫరెన్సెస్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మాత్రం జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ఏమైనా సరే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటే మీరు త్రోట్ చక్ర క్రిస్టల్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. సో లాపిస్ లజూలి యూజ్ చేయొచ్చు. సోడా లైట్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పబ్లిక్‌తో డీల్ చేస్తున్న దగ్గర అయితే సోడా లైట్ వేర్ చేయడం మంచిది. సో ఆఫీస్‌లో ఎక్కడైనా డీల్ చేస్తున్న దగ్గర ఏంటంటే సోడా లైట్ యూజ్ చేయొచ్చు. బట్ టర్కాయిజ్ కానీ, లాపిస్ లజూలి కానీ ఇలాంటివి ఏవైనా సరే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కెరియర్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. బట్ అలా అని చెప్పి ఇది మీకు ప్రాబ్లమేటిక్ మీ లైఫే మార్చేస్తుంది అనుకోవద్దు. మీరు ఎప్పుడైతే ఏది గుడ్, ఏది బ్యాడ్ అని అర్థం చేసుకొని, మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తారో ఇవేమీ ఉండవండి. సిట్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతాయి. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మరి అది ఉంటది. చూసారు కదా! ఎమోషన్స్ అనేవి ఈ టైంలో కొంచెం హైగా కూడా రన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. ఏది ఏమైనా సరే సిట్యుయేషన్స్ అయితే మీ కంట్రోల్‌లోకి అల్టిమేట్‌గా వస్తాయండి. కాకపోతే నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే ఒక క్లారిటీ లేకుండా, ఒక విజన్ లేకుండా ఎదుటి వ్యక్తులు ఏదో చెప్పారు అని కెరియర్ విషయంలో మాత్రం ఏ డెసిషన్స్ తీసుకోవద్దు. మీకు క్లారిటీ ఉండి, మీకేది రైట్, ఏది రాంగో అర్థమైతేనే మీరు ఏదైనా చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. నెక్స్ట్ ఫినాన్సెస్ పరంగా కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. సో మిథున, తుల, కుంభరాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 ఫినాన్సెస్ ఆస్పెక్ట్ లో ఎలా ఉంటుంది, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూద్దాం. సో అగైన్ నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. నేనేమనుకుంటున్నాను అంటే నాకు తెలిసి కెరియర్, ఫినాన్సెస్ రెండింట్లో కూడా చేంజెస్ అయితే మీకు కనిపిస్తాయండి. కాకపోతే ఫినాన్షియల్‌గా మీరు కొన్ని ప్లాన్ చేసుకొని ఏదైనా చేస్తే మీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఫినాన్షియల్‌గా బావుంటుందండి. ఫినాన్షియల్‌గా మూవ్‌మెంట్, గ్రోత్ అన్నీ కనిపిస్తున్నాయి. కొంచెం స్టెబిలిటీ కూడా ఉంటుంది. బట్ పర్టిక్యులర్‌గా ఎవరైనా వ్యక్తులతో డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం అంటే వాళ్ళు కరెక్ట్ వ్యక్తులా కాదా? రైట్ వేలో ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా? రైట్ వేలో ఏదైనా పర్చేస్ చేస్తున్నారా లేదా మాత్రం కొంచెం చూసుకోండి. బట్ డెఫినిట్‌గా ఫినాన్షియల్‌గా మాత్రం మీకు ఈ మంత్ చాలా బావుందండి. నేనేమనుకుంటున్నాను అంటే కరెక్ట్‌గా కానీ ఏదైనా ప్లాన్ చేస్తే మీకున్న క్లారిటీతో కానీ మీరు ఫినాన్షియల్‌గా ఏదైనా డీల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గ్రోత్ కనిపిస్తుంది. స్టెబిలిటీ కనిపిస్తుంది. ఈవెన్ ఈ టైంలో మీకు ఫినాన్షియల్‌గా వ్యక్తులు కూడా కోఆపరేట్ చేస్తారండి. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మెయిన్ చాలా బావుంది. సో, నేను మీకు ఒకటే చెప్తాను. మీరు పర్టిక్యులర్‌గా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయాలి ఆర్ మీరేదైనా సరే చేంజెస్ చేసుకోవాలి. ఇంకొంచెం మార్కెటింగ్ చేయాలి. లేకపోతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మంచిగానే ఉంటది. బట్ ఒక క్లారిటీ కాన్షియస్‌తో చేస్తే ఇంకా బావుంటుందండి. అంటే కార్డ్స్ ప్యారలెల్‌గా కెరియర్, ఫినాన్సెస్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. కెరియర్‌లో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్‌గా కూడా చేంజెస్, గ్రోత్ కనిపిస్తుంది. అయితే ఫినాన్షియల్‌గా చేంజెస్ ఏంటంటే స్టెబిలిటీని కానీ, అంటే క్లియర్‌గా గ్రోత్‌ని కానీ ఇండికేట్ చేస్తుంది. కాకపోతే కెరియర్ పాత్ ఎలా ఉంది అంటే కొంచెం వ్యక్తులతో డిఫరెన్సెస్ కానీ, కొంచెం మీతోనే మీకు ఆ కాన్‌ఫ్లిక్ట్ కానీ ఉంటుంది. లైక్ ఆ ట్రబుల్ అయితే ఫేస్ చేస్తారు. సో, అది ఫేస్ చేయకూడదు అంటే మాత్రం ముందే ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు ప్రయత్నాలు చేస్తే దాని ప్రకారం రిజల్ట్ అనేది మీరు చూస్తారు. సో, ఫినాన్షియల్‌గా మాత్రం బావుందండి. నాకు తెలిసి మీలో కొంతమందికేంటంటే ఎప్పుడో తీసుకున్న మనీ వ్యక్తులు ఇచ్చేయడం కానీ, లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన మనీ అనేది ఇచ్చేయడం కానీ, లేకపోతే ఏదో సెలబ్రేట్ చేసుకోవడం కానీ, లైక్ ఏదైనా హౌస్ కానీ, కార్ కానీ ఇలాంటివి పర్చేస్ చేయడం కానీ కొన్ని జరుగుతాయి.
సో నేనేమనుకుంటున్నాను అంటే థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయండి. నెక్స్ట్ మంత్ మీరు ఏమైనా ఇలా ఫినాన్షియల్‌గా ప్లాన్ చేయాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు బావుంటుంది. ఈవెన్ లొకేషన్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నా చేసేసుకోవచ్చు. కొంతమంది వాళ్ళ బిజినెస్‌ని షిఫ్ట్ చేయాలి అనుకుంటారు. కొంతమందేంటంటే ఫినాన్షియల్‌గా వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటారు. సో, మీరు ఏది చేయాలి అనుకున్నా సరే మీకైతే సూట్ అవుతుంది. ఫినాన్షియల్‌గా మాత్రం మీకైతే చాలా బావుందండి. ఎక్కువ చెప్పడానికేం లేదు. ఎందుకంటే మీరు ప్లాన్ చేసిన దాన్ని బట్టి, మీరు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. సో, నెక్స్ట్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా మీకెలా ఉంటుందో చూద్దాం. సో, మిథున, తుల, కుంభరాశి వారికి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వచ్చే నెల అంటే మే 2026 ఎలా ఉంటుంది? అసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో, రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా సరే ఆలోచించి మీకు అర్థమైన తర్వాతే మాట్లాడాలి. ఏదైనా సరే మీకు అర్థమైన తర్వాతే చెయ్యాలి. లేకపోతే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే కేయోటిక్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ కనిపిస్తుందండి. నేనేమనుకుంటున్నాను అంటే రిలేషన్‌షిప్‌లో మేజర్ డెసిషన్స్ అయితే ఎవరు తీసేసుకోవద్దు. అంటే ఈ టైంలో మీరు రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అండ్ ఈ టైంలోని రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ ఆర్ మీరనుకున్న వేలో చేంజెస్ వస్తాయని కూడా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా కొంచెం డిస్ప్యూట్స్ కానీ, కొంచెం ఈ టైంలో ఆర్గ్యూ చేసుకోవడం కానీ, కొంచెం అలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. స్ట్రగుల్ కనిపిస్తుంది. మీరేంటంటే లైక్ మీ పొజిషన్ కోసం ఫైట్ చేయడం కానీ, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ అలాంటివి జరుగుతాయి. అయితే మీరు స్టాండ్ తీసుకోవడం తప్పు కాదు. ఆ టైంలో మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు అనేదైతే మ్యాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులకి మీకు మధ్యలోనేంటంటే కొంచెం డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఎవరైనా మ్యాచెస్ చూసుకుంటున్నా, మ్యారేజ్ పర్స్‌పెక్టివ్‌లో ఆల్రెడీ ఎవరైనా వ్యక్తితో మీరు ట్రావెల్ అవుతున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఏదైనా సరే ఆలోచించి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీకేం సూచిస్తుంది? మీరేం ఫీల్ అవుతున్నారు యాక్చువల్‌గా? ప్రతి మనిషి కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. సో, దాని ప్రకారం మీరేదైనా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కార్డ్స్ చూసిన ప్రకారం అయితే మాత్రం పెద్దగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఏదో బ్యూటిఫుల్ చేంజెస్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. కొంచెం డిస్టర్బెన్సెస్, కొంచెం అంటే ట్రబుల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మేజర్ డెసిషన్స్ ఎవరు తీసుకోవద్దు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో బిగ్ బిగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కూడా ఎవరు ఉండదు. మోస్ట్‌లీ ఈ టైంలో న్యూ రిలేషన్‌షిప్‌లోకి కూడా వెళ్ళడానికి కూడా ట్రై చేయొద్దు. అంటే న్యూ పర్సన్స్‌తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. మేబీ అదొక గుడ్ వేలో ఎండ్ అప్ అవ్వకపోవచ్చు. సో, ఏది ఏమైనా సరే అంటే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరేదైనా చేయాల్సిన అవసరం ఉంది అంటే చెయ్యండి. లేకపోతే మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీరు మాట్లాడేది ఎదుటి వ్యక్తులకు కూడా అర్థం అవ్వకపోవచ్చు. సో, దానివల్ల కూడా ఈ డిస్టర్బెన్స్ అనేది రావచ్చు. మేబీ మీరు ఇంకేదో ఆలోచించొచ్చు. వాళ్ళు ఇంకేదో అవ్వచ్చు. సో, ఇలా కూడా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అందుకే మీరేంటంటే రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ తీసుకోకూడదు. కొంతకాలం సఫర్ అవ్వకూడదు అంటే నెక్స్ట్ మంత్ మాత్రం మీరు మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా మీ లిమిట్స్‌లో మీరు ఉండడం కానీ, మీ టైము, మీ స్పేసు మీరు తీసుకోవడం, ఆ వ్యక్తికి కూడా ఆ టైము, స్పేస్ ఇవ్వడం అయితే అన్ని రకాలుగా మీకు మంచిదండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, నెక్స్ట్ చూద్దాం అసలు. హెల్త్ యాస్పెక్ట్‌లో కూడా మీకెలా ఉంటుందో. పర్టిక్యులర్‌గా నేను చెప్పాను కదండీ! ఈ మిథున, తుల, కుంభరాశి వాళ్ళకైతే మాత్రం కొంచెం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి, వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే కొన్నిసార్లు బయట వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా థింగ్స్ కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. సో, అలా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండడం, మీరు కూడా వేరే వ్యక్తుల మాటలు వినకుండా అలా ఉంటే ఎంతో కొంత బెటర్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు హెల్త్ యాస్పెక్ట్ ఏంటో చూద్దాం. సో, మిథున, తుల, కుంభరాశి వారికి వచ్చే నెల అంటే మే 2026లో హెల్త్ యాస్పెక్ట్ ఎలా ఉంటుంది? అసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు చూద్దాం. సో, పెద్దగా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అయితే ఏం ఉండవండి. నేను చెప్తున్నాను కదా! ఎక్స్‌టర్నల్‌గా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. పర్టిక్యులర్‌గా హెల్త్ పరంగా కొంచెం మీకు వ్యక్తుల నుంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. మిమ్మల్ని కేర్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు. కొంచెం కన్సర్న్ చూపిస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు అలాంటి వ్యక్తులు ఉంటారు. సో, హెల్త్ పరంగా మీరేంటంటే స్ట్రాంగ్‌గానే ఉంటారు. ఫిట్‌గానే ఉంటారు. కాకపోతే మెంటల్‌గా కొంచెం డిస్టర్బ్ అవ్వడం కానీ, అప్పుడప్పుడు లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, కొంతమందికేంటంటే
యాంగ్జైటీ రావడం కానీ, ఓవర్ థింక్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారండి. మోస్ట్‌లీ నార్మల్‌గా ఉండే వాళ్ళకైతే ఎక్స్‌టర్నల్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏవో సిట్యుయేషన్స్ కానీ వాళ్ళేం ఫేస్ చేయరు కానీ, ఎక్కువ ఆలోచించే వాళ్ళు, ఆల్రెడీ డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ హెడ్‌ఏక్ అనేది ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటది. ఎక్కడో కానీ వాళ్ళు వీక్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే నేను ఇందాకే చెప్పాను. ఎమెథిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. క్లియర్ క్వార్ట్జ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇవేవి యూజ్ చేసినా సరే ఇది కూడా కొంచెం తగ్గుతుంది. మేబీ స్ట్రెస్ అనేది కొంచెం మీ మీద ఎక్కువ ఉండొచ్చు. ఆర్ మెంటల్‌గా కొంచెం ఆ ప్రెషర్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ ఇంకా అది యాక్సెప్ట్ చేయలేకపోవడం, ప్రాసెస్ చేసుకోలేకపోవడం వల్ల కొంచెం డిస్టర్బ్ అవ్వడం, ఇలా ఓవర్ థింక్ చేయడం. సో, దానివల్ల కొంత డిప్రెస్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో, అది కొంచెం మీరు కేర్ తీసుకుంటే చాలు. మెంటల్ హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఫిజికల్‌గా అయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫైనల్‌గా యూనివర్స్ కూడా మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూసేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకటైతే మాత్రం నిజమండి. మీకైతే ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఏ యాస్పెక్ట్‌లో అయినా కూడా అవ్వచ్చు. కానీ, ఈ వచ్చే ఆపర్చునిటీ అనేది ఎంతవరకు వర్త్? మీరది నిజంగానే డిజర్వ్ చేస్తారా లేదా? దీనివల్ల మీకేంటి బెనిఫిట్? అన్నీ ఆలోచించుకోవాలి. వన్స్ మీకు క్లారిటీ ఉన్న తర్వాతే మీరు ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా! కెరియర్‌లో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్‌గా చేంజెస్ కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్‌లో కూడా చేంజెస్ కనిపిస్తున్నాయి కానీ, అవి అంత పాజిటివ్‌గా నాకు అనిపించట్లేదు. సో, అది దేనికి దారితీస్తుందో కంప్లీట్‌గా చెప్పే పరిస్థితి లేదు. అందుకే నేనేంటంటే మీకు నెక్స్ట్ మంత్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎక్కువ అంటే రిలేషన్‌షిప్‌లో ఏవో చేంజెస్ వచ్చేస్తే ఏదో అంటే మీ లైఫ్ సెట్ అయిపోతుంది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈవెన్ మ్యాచెస్ చూసుకుంటున్న వాళ్ళు కూడా ఒక మ్యాచ్ రెడీగా ఉన్నా మీరేంటంటే ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, జాగ్రత్తగా అయితే ఉండాలండి. అందుకే ఇక్కడ కెరియర్‌లో కూడా చేంజెస్ అయితే కనిపించాయి. ఇందాకే నేను చెప్పాను మీకు మూవ్‌మెంట్ అయితే ఫాస్ట్‌గా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేంజెస్ వస్తాయని. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది దేనికైనా దారి తీయొచ్చు. మేబీ మీకే నచ్చకపోవచ్చు జాయిన్ అయిన తర్వాత. లేకపోతే లాస్ట్ మినిట్‌లో వచ్చి మిస్ అయిపోవచ్చు. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. అది కూడా నాకంత పాజిటివ్‌గా అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ముందే కొన్ని కరెక్ట్‌గా కన్సిడర్ చేసి, మీకేది సూట్ అవుతుందో అర్థం చేసుకుంటే నిజంగానే అది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. కానీ మీరు కొన్ని అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది తొందరలోనే ఎండ్ కూడా అయిపోతుంది. అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు మీకు యూనివర్స్ గైడెన్స్ ప్రకారం ఏంటంటే, ఒక ఆపర్చునిటీ అయితే మీకు ఏ యాస్పెక్ట్‌లో అయినా రావచ్చు. బట్ దాన్ని మీరు ఎలా వర్కౌట్ చేసుకుంటారు? ఆర్ అది మీకు ఎంతవరకు సూట్ అవుతుంది అనేది మీరు ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత పిక్ చేసుకుంటే మాత్రం బెనిఫిట్ అవుతారండి. సో, నేను చెప్తున్నాను కదా! కొంచెం మీ థాట్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. నార్మల్‌గానే మీది ఎయిర్ సైన్. అంటే చాలా తెలివైన వ్యక్తులు. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఓవర్ థింక్ చేయరు. నార్మల్‌గా అయితే మీకు ఒక సిట్యుయేషన్ ఎంతవరకు కరెక్ట్, మీరేం చేయాలి. సో, కొంచెం మీకేంటంటే ఆ తెలివితేటలున్నాయి. బట్ స్టిల్ చెప్పలేం. ఒక్కొక్క పర్సన్ ఎమోషన్ ఒక్కొక్కలా ఉండొచ్చు. ఒక్కొక్క సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళ ఆలోచనలు ఎలా అయినా మారొచ్చు. అందుకే మీ ఆలోచనలని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికే క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఇంకా కాదు అనుకుంటే మీ దగ్గర 7 చక్ర బ్రేస్లెట్ ఉన్నా అదైనా సరే వేర్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే మే 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. సో, కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 కెరియర్ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు చూద్దాం. సో, కెరియర్‌లోనైతే చాలా స్ట్రాంగ్‌గా చేంజెస్ వస్తున్నాయండి. కెరియర్‌లో న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నానంటే, మీలో ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు కూడా కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ట్రై చేస్తే డెఫినిట్‌గా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఎవరైనా కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా మీకు ఛాన్స్ ఉంది.
అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, లొకేషన్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సో నేనేమనుకుంటున్నాను అంటే మూవ్‌మెంట్ అయితే చాలా ఫాస్ట్‌గానే ఉందండి. మేబీ మీకు తొందరలోనే జాబ్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెం ప్యాషనేట్‌గా మరి కొంచెం కాన్ఫిడెంట్‌గా ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కెరియర్‌లోనైతే పెద్దగా బ్లాకేజెస్ ఏం లేవు. కాకపోతే కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మీకేది రైట్, ఏది రాంగో అది మాత్రం కన్సిడర్ చేసుకోండి. కొంచెం ఏవైనా అగ్రీమెంట్స్ అనేవి సైన్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ థింగ్స్ వర్కౌట్ అయిపోతున్నాయి కదా అని చెప్పి రష్ అయిపోవద్దు. కొన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈవెన్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా చేంజెస్ కానీ, గ్రోత్ కానీ, ఇంప్రూవ్‌మెంట్ కానీ కనిపిస్తుంది. అయితే మీరు చేసే పనులు ఆర్ మీరు తీసుకునే డెసిషన్స్ మాత్రం కొన్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా చేంజెస్ కనిపిస్తున్నాయండి. బిజినెస్‌లో కూడా గ్రోత్ అయితే ఉంటుంది. ఆ బిజినెస్‌లో మూవ్‌మెంట్ కనిపిస్తుంది. అయితే మీరు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర, బిజినెస్ డీలింగ్స్ చేస్తున్న దగ్గర ఎవరితో చేస్తున్నారో ఆ వ్యక్తులేంటి అని మాత్రం కొంచెం చెక్ చేసుకొని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. బట్ ఓవరాల్‌గా కెరియర్ యాస్పెక్ట్‌లో ఏంటంటే మీకు చాలా బావుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. చేంజెస్ అయితే ఫాస్ట్ గానే వస్తున్నాయి కాబట్టి థింగ్స్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. కెరియర్ పరంగా అసలు యాక్చువల్‌గా మీకు ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. నేనేమనుకుంటున్నాను అంటే మీరు కరెక్ట్‌గా కానీ ట్రై చేస్తే డెఫినిట్‌గా మే మంత్‌లో మీకు జాబ్ రావడం అయితే కన్ఫర్మ్. అందులో అయితే నో డౌట్. సో మీరు చేసే ప్రయత్నాలే ఇంకా ఏదేమైనా సరే వర్కౌట్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్‌గా మరి కొంచెం క్లారిటీతో మీరేం చేయాలో అది చేయడానికి ట్రై చేయండి. సరిపోతుంది. సో ఫినాన్షియల్‌గా కూడా అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026లో ఫినాన్షియల్‌గా ఎలా ఉంటుంది? అసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఫినాన్షియల్‌గా మీరు ఏవైనా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఫినాన్షియల్‌గా డీలింగ్స్ చేస్తున్నప్పుడు, వ్యక్తులతో చేస్తున్నప్పుడు మన వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళని బ్లైండ్‌గా ట్రస్ట్ చేసేయొద్దు. అసలు మీరేం చెయ్యాలి? ఏం చేస్తే కరెక్టు? ఒక క్లారిటీ మెయింటైన్ చేసి మీరు చేస్తే ఖచ్చితంగా గ్రోత్ కనిపిస్తుందండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే అలానే మీరు ఫినాన్షియల్‌గా లాస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నాకేమనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే ఫినాన్షియల్‌గా మీరు చేసుకునే చాయిసెస్ బట్టే గ్రోతు, చేంజెస్, ఇంప్రూవ్‌మెంటు ఉంటుంది. ఐ మీన్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఫినాన్షియల్‌గా మీరు కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోకపోతే లాస్ కూడా అలానే ఉంటుంది. మెయిన్ వ్యక్తుల నుంచి లాసెస్ అనేవి మీరు ఫేస్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎవరైనా వ్యక్తులు మీకు మనీ అడుగుతుంటే మోస్ట్‌లీ ఇవ్వొద్దు. ఒకవేళ మీరేంటంటే ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా సరే కొంచెం అంటే అన్నీ చూసుకొని రేపనే రోజు మీకే ప్రాబ్లమ్ రాకుండా అయినా డీల్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ మంత్ మీరు మోస్ట్‌లీ వ్యక్తుల దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి కూడా ట్రై చేయొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తుల దగ్గర అప్పుడు మీరు మనీ తీసుకోవాలనుకుంటే ఇచ్చేస్తారు వాళ్ళు. అది విషయం కాదు. తర్వాత మేబీ మీకేంటంటే అది ఇవ్వడానికి కష్టం అవ్వడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా ట్రబుల్ చేయడానికి కానీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. బట్ ప్రాపర్‌గా కన్సిడర్ చేయకుండా డెసిషన్స్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేస్తారు. సో, ఫినాన్షియల్‌గా ఇలా అయినా ఉండొచ్చు, అలా అయినా ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు. అది మీరు చేసుకునే చాయిసెస్ బట్టే ఉంటుంది. మీరు కరెక్ట్‌గా చాయిస్ చేసుకుంటే, కష్టం అనిపించినా అదే కరెక్ట్ అంటే, ఇంకా ఎలా అయినా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ మీరేంటంటే, ఇలా కష్టం ఉండకూడదు. ఇలా అయితే ఈజీ కాబట్టి ఇదే చేద్దాం అనుకుంటే, తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్‌గా ఫ్లో ఉంటుందండి. మనీ ఫ్లో అయితే మంచిగా ఉంటుంది. కానీ మనీ లీకేజెస్ కూడా ఉంటాయి. సో, మీరు ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అసలు దానివల్ల మీకేంటి బెనిఫిట్? ఇలా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మీలో కొంతమందుంటారు ఎక్కువ షాపింగ్ చేయడం, ఎక్కువ అన్నెసెసరీ థింగ్స్ పర్చేస్ చేయడం, ఏవేవో చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకుండా జాగ్రత్త పడండి. అండ్ ఎవరైనా అంటే ఏదో ఇన్వెస్ట్ చేయాలి, హౌస్ పర్చేస్ చేయాలి ఆర్ ఇంకేమైనా బిగ్ బిగ్ థింగ్స్ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా అన్నీ చూసుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే చెయ్యండి. లేకపోతే అక్కడ కూడా మీరు మోసపోవడానికి, మీరు ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్‌గా మాత్రం మీరు తీసుకునే డెసిషన్స్ అయితే మ్యాటర్ అండి. మేజర్‌గా డెసిషన్స్ తీసుకున్నప్పుడైతే అన్నీ కన్సిడర్ చేయాలి. లేకపోతే డెఫినిట్‌గా మీరు సఫర్ అయ్యే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటరు. అండ్ ఇప్పుడు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా చూద్దాం.
సో యూనివర్స్ ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026లో రిలేషన్షిప్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మాత్రం మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, కానీ వెంటనే మారిపోతుంది, వెంటనే మీరు అనుకున్నట్టే థింగ్స్ బెటర్ అయిపోతాయి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఏది చెయ్యొద్దు. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే మేము ఇలా చేస్తాం ఓకే, బట్ రిజల్ట్ అలా వస్తుంది అంటేనే మేము ఇలా చేస్తాం అని అలాంటి మైండ్ సెట్ లో ఉంటారు. రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మీకు అలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం అది ఇప్పుడే డ్రాప్ చేసుకోండి. ఎందుకంటే థింగ్స్ మీరు అనుకున్నట్టుగా అయితే వర్కౌట్ అవ్వవు. అవి ఎప్పుడు ఎలా వర్కౌట్ అవ్వాలో అలానే వర్కౌట్ అవుతాయి. అయితే మీరు ఫెయిర్ గా, హానెస్ట్ గా మీరు చేయాల్సింది కానీ చెయ్యకపోతే కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఫేస్ చేస్తారు. ఎందుకంటే ప్యూర్ గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు మీరు ఏవైతే ఫేస్ చేస్తారో, ఐ మీన్ మే మంత్ లో మీరు ఏదైతే ఫేస్ చేస్తారో, మీరు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటారో అవైతే కార్మిక్ అండి. సో మీరు కర్మాని క్లియర్ చేసుకోవచ్చు, కర్మాని క్రియేట్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ, సో థింగ్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయో అన్ని మీరు చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే నేను ఒకటే చెప్తాను, ఎవరైనా మ్యాచెస్ కానీ చూస్తున్నట్టయితే ఏదో మ్యారేజ్ అయిపోవాలి, వెంటనే థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అని రష్ అవ్వద్దు. మీరు మీ ప్రయత్నాలు చేసుకోండి. మీకేం కావాలో దాని ప్రకారమే ప్రయత్నం చేయండి. బట్ రిజల్ట్ అయితే వెంటనే రాదు. అలా అని చెప్పి మీరు రష్ అయిపోయి ఏదో ఒకటిలే ఎవరో ఒకరికి తొందరగా చేసేసుకుంటే అయిపోతుంది అనే మైండ్ సెట్‌ని డ్రాప్ చేయండి. ఎందుకంటే అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. మోస్ట్‌లీ ఇయర్ ఎండ్‌కి జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ ఒక సైకిల్ కంప్లీషన్ కనిపిస్తుంది. నేనేమనుకుంటున్నాను అంటే మీరు ఏది ఏమైనా సరే మీరు మీ ప్రయత్నాలు చేయడం వరకు ఓకే అండి. బట్ ఇప్పుడే ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పి ఇయర్ ఎండ్‌కే జరుగుతుంది అని అనుకోవద్దు. ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అది మధ్యలో అయినా జరగొచ్చు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా జరగొచ్చు. లేట్ అవ్వచ్చు. అయితే మీరు ప్రయత్నాలు ఫెయిర్‌గా చేయడం ఒక్కటే యూనివర్స్ చూస్తది. యూనివర్స్ ప్యాటర్న్స్‌తో పాటు మీరు సింక్ అవ్వాలండి. యూనివర్స్‌తో పాటు మీరు ఫ్లో అయితే అవి అనుకున్న విధంగా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. బట్ యూనివర్స్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్లి ఏదో అంటే మాత్రం కష్టం. సో ఇది మ్యాచెస్ విషయంలో అనే కాదు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా రీయూనియన్ జరిగిపోవాలి, ఆ వ్యక్తి వచ్చేయాలి అంటే అలా రారు. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు కరెక్ట్‌గా చేయండి. సో చేసి వెయిట్ చేయండి. అసలేం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూనివర్స్ ప్యాటర్న్స్‌తో మీరు ఫ్లో అవ్వడానికి ట్రై చేయండి. సో ఆటోమేటిక్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. రీయూనియన్‌కి పాసిబిలిటీ కనిపిస్తుంది కానీ, బట్ ఇదే టైంలో ఇలానే జరగాలి, మేము ఇలానే చేస్తాం, ఇలానే ఉంటాం అంటే మాత్రం కష్టం. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకొని ఏది చెయ్యొద్దు. ఎందుకు అంటే మీరు కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అయితే ఇప్పుడు మరి ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తున్నాం? ఇవన్నీ మాకెందుకు జరుగుతున్నాయంటే కర్మ ఫలితంగా జరుగుతున్నాయని మీరు అనుకోవచ్చు. అట్‌లీస్ట్ ఇప్పటికైనా మీరు ఎంత ఫెయిర్‌గా ఉంటారు, మీరు ఎంత హానెస్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అనేదైతే మ్యాటరు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయితే పెద్దగా ఇప్పట్లో ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. నేనైతే ఏమనుకుంటున్నానంటే కొంతకాలం మీరు కొన్ని ఫేస్ చేయాలి. మీకు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో పేషెన్స్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అప్పుడు డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, మీరేంటంటే అందుకే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్, ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా హెల్త్ యాస్పెక్ట్‌లో కూడా మీకు ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి వచ్చే నెల అంటే మే 2026 హెల్త్ యాస్పెక్ట్ ఎలా ఉంటుంది? అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, హెల్త్ పరంగా అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. మోస్ట్‌లీ బెటర్‌గానే ఫీల్ అవుతారు. పాస్ట్‌తో కంపేర్ చేస్తే కొంచెం కంఫర్టబుల్‌గానే అనిపిస్తది. స్టిల్ కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, మీ లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ రావడం అయితే ఇంపార్టెంటు. మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే మీ డే టు డే లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని, కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మరికొంచెం బెటరు. ఇఫ్ మీలో ఎవరైనా సరే ఏదైనా ట్రబుల్ ఫేస్ చేస్తున్నా, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా ఇగ్నోర్ చేయొద్దు. అంటే కొంతమందుంటారు భయపడుతూ ఉంటారు. ఏమవుతదో, లేకపోతే ఎందుకులే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందేంటంటే అదేం లేదులే నార్మల్‌లే అన్నట్టుగా ఉంటారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే అలాంటి భయాల్ని పెట్టుకొని అంటే అవి ఇగ్నోర్ చేయొద్దండి. మోస్ట్‌లీ మీకేదైనా అన్‌కంఫర్టబుల్‌గా ఆర్ అనీజీగా అనిపిస్తుంటే మెడికల్ సపోర్ట్ అయితే తీసుకోవడానికే ట్రై చేయండి. అంటే నార్మల్‌గానే ఉంటారు. పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. బట్ ఎవరైనా అంటే ఆల్రెడీ కొంచెం సఫర్ అవుతున్నా, కొంచెం వాళ్ళకి తెలుస్తున్నా మీలాంటి వాళ్ళేంటంటే ఇగ్నోర్ చేయకుండా మెడికల్ సపోర్ట్ తీసుకోవడం అయితే మంచిది.
సో, ఈ టైంలో కొంచెం స్ట్రెస్ కూడా మీకు పెరగడం కానీ, మెంటల్‌గా కొంచెం స్ట్రగుల్ అవ్వడం కానీ, కొంత ట్రబుల్సమ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఏమైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చేయండి. యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం మంచిది. బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ, అండ్ నేను చెప్పినట్టుగా మీ లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీ స్లీప్ హ్యాబిట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని, మళ్ళీ వాటిని రీసెట్ చేసుకుంటే బెటరు. ఏది ఏమైనా సరే హెల్త్ పరంగా మీరేంటంటే కొన్ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, కరెక్ట్‌గా మీరు చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం మీకు పెద్దగా ఇష్యూస్ అయితే ఏముండవు. ఈవెన్ ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నా సరే నేను చెప్పాను కదా! వాటి మీద కొంచెం ఫోకస్ చేసి సపోర్ట్ అయితే తీసేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరో ఒకళ్ళతో డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండడం, ఏం కాదులే అని ఇగ్నోర్ చేయడం లాంటివి చెయ్యొద్దు ఫస్ట్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే హెల్త్ పరంగా మేజర్ ఇష్యూస్, మేజర్ కన్సర్న్ ఏం లేదు కానీ, ఉంటే మాత్రం ఏదైనా అంటే అనిపిస్తున్నట్టయితే మాత్రం ఇగ్నోర్ చేయకపోవడం అనేది కరెక్ట్ అండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, ఎవరైనా మీకేదైనా చెప్తున్నట్టయితే, ఫస్టు మీరు వినిపించుకోవడానికి ట్రై చేయండి. అంటే, ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ మంత్ పర్టిక్యులర్‌గా మీకు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు, అది మీరు కంప్లీట్‌గా ట్రస్ట్ చేసి ఏదో చేసేయాల్సిన అవసరం లేదు కానీ, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది, అది మీకెంతవరకు బెనిఫిషియల్. సో, మీరేం ఆలోచిస్తున్నారు? మీ ఆలోచనలకి, వాళ్ళకి ఏంటి డిఫరెన్సు. లేకపోతే ఎంతవరకు సింక్ అవుతుంది అని చూసుకొని మీరు డెసిషన్స్ తీసుకోవడం అయితే మంచిదండి. అంటే అన్ని సార్లు ఎదుటి వ్యక్తులు చెప్పింది వినడం వల్ల అయితే పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. ఎందుకంటే మన లైఫ్ కోసం మనకే బాగా తెలుస్తుంది. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం డెఫినిట్‌గా ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా వినాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ మీరేంటంటే ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ ఆ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ వాళ్ళు చెప్పింది మీకెంతో కొంత యూజ్ అవుతుంది. మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ మీరు చేసుకోవడానికి అదొక పర్ఫెక్ట్ ఛాన్స్ అని మీరు అనుకోవచ్చు. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. నెక్స్ట్ మంత్ మీరేంటంటే వ్యక్తులు మీకేదైనా చెప్తున్నప్పుడు వినిపించుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే అది ఏదో మీ లైఫ్‌ని మార్చేస్తుంది అని కాదు కానీ, బట్ అది మీకు ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది అని యూనివర్స్ మాత్రం చెప్తుంది. మేబీ మీకిక్కడ ఏదో తెలియాల్సిన పరిస్థితి ఉందండి. అది తెలియడం అనేది మీకు ఇంపార్టెంటు. సో, అదైతే మీకు తెలుస్తుంది. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కాబట్టి కొంచెం వ్యక్తులు చెప్తుంది వినడానికి ట్రై చేయండి. 100% వాళ్ళు చెప్పిందంతా మీరు ఫాలో చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చెప్పింది మేబీ మీకొక ఆపర్చునిటీ మాత్రం అవ్వచ్చు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.